సో ఒకసారి ఉమ్మడి మెదక్ జిల్లాకు వెళ్దాం. మెదక్ జిల్లాకి సంబంధించి కాలం చెల్లిన బీర్లకు సంబంధించి తాగి రోగాల పాలవుతున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మద్యం షాపుల ముందు కస్టమర్లు ఆందోళనకు దిగినటువంటి వార్త హైలైట్ కనబడతా ఉంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి సునీల్ అందుబాటులో ఉన్నారు. సునీల్, సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలోని వైన్స్ వద్ద కస్టమర్లు ఒక్కసారిగా ఆందోళనకు దిగిన పరిస్థితి ఉంది. ఇటీవలే ఓ బ్రాండ్ కు చెందిన బీర్లను కొనుగోలు చేశారు కొందరు యువకులు. వారు కొనుగోలు చేసిన బీర్లు డేట్ ఎక్స్పైరీ అయిపోవడంతో వాటికి అది చూడకుండా తాగినటువంటి కస్టమర్లు అస్వస్థకు గురవడంతో వెంటనే బంధువులు కొనుగోలుదారులు అందరి ముందుకు వచ్చి ఆందోళన చేసిన పరిస్థితి ఉంది. మరోవైపు ఎక్సైజ్ అధికారులకు ఫిర్యాదు చేయడంతో ఎక్సైజ్ అధికారులు ఆ వైన్స్ లో తనిఖీలు నిర్వహించారు. మరికొన్నిటి కాలం చెల్లిన బీర్లను కూడా వాళ్ళు స్వాధీనపరుచుకున్నటువంటి పరిస్థితి ఉంది. సుమారు 2 కార్టన్ల మేర బీర్లను వాళ్ళు స్వాధీనపరుచుకున్నారు. ల్యాబ్ కి పంపిస్తామని చెప్పారు ఎక్సైజ్ అధికారులకు. ఎక్సైజ్ అధికారులు తరచుగా చేపట్టకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతుంది కస్టమర్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. మరోవైపు ఎక్సైజ్ అధికారుల నియంత్రణ లేదని కూడా ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. మరోవైపు అస్వస్థతకు గురై ప్రాణాలు పోతే కారణం ఎవరని చెప్పి కూడా ప్రశ్న. మరోవైపు ఈ మొత్తం ఎపిసోడ్ లో వైన్స్ సిబ్బంది మాత్రం, వైన్స్ నిర్వాహకులు మాత్రం ఈ బీర్లకు సంబంధించి మీరు కంపెనీ వద్దకు వెళ్ళి అడగాలి, మాకేం సంబంధం లేదన్నట్టుగా వాళ్ళు మాట్లాడడంతో ఒక్కసారిగా ఆందోళనకారులు కోపోద్రిక్తులయ్యారు. ఈ నేపథ్యంలో పోలీసులు కూడా రంగప్రవేశం చేసి ఇరు వర్గాలను శాంతింపజేశారు. ఎక్సైజ్ అధికారులు మాత్రం ఈ ఘటనపై కేసు నమోదు చేసి న్యాయం చేస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. శాంపిల్స్ సేకరించారు. ప్రస్తుతానికి ఆందోళన సద్దుమణిగింది. కానీ ఈ ఘటనపై ఖచ్చితంగా పోలీసులు, ఎక్సైజ్ అధికారులు కేసులు నమోదు చేసి వైన్స్ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు స్థానికులు. వైపు వేసవి కాలంలో బీరు సేలింగ్స్ అనేది ఎక్కువ శాతంగా జరుగుతూ ఉంటుంది. దాంతో పాటుగా నిత్యం కూడా అప్పటికే షాప్లలో ఈవినింగ్ సమయానికి వెళ్ళినప్పటికే వైన్ షాప్లలో కొంత రద్దీ ఏర్పడేటువంటి సిచ్యువేషన్స్. ఈ నేపథ్యంలో కూడా కాలం చెల్లిన బీర్లు అమ్మాల్సినటువంటి షాపులకు సంబంధించి ఎక్సైజ్ శాఖ ఏమైనా నిర్ణయం తీసుకునే ఛాన్సెస్ కనబడుతుందా? అయితే ఈ ఘటనపై ఎక్సైజ్ అధికారులు స్పందించారు. మొత్తంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడంతో పాటు అన్ని షాపుల్లో కూడా తనిఖీలు నిర్వహిస్తామని చెప్పారు. మరోవైపు ఈ ఎక్కువ కొన్ని మాత్రమే రెగ్యులర్ గా సేల్, కొన్ని బ్రాండ్స్ మాత్రము అంత గిరాకీ లేని నేపథ్యంలో అట్లాంటి బీర్స్ ఏమైనా నిల్వలు ఉన్నాయని చెప్పి కూడా ఎక్సైజ్ అధికారులు తనిఖీలు నిర్వహించి చర్యలు చేపడతామని చెప్పారు. మొత్తానికి అయితే ఎక్సైజ్ అధికారులు తరచుగా వైన్స్ లో కానీ లేదా మద్యం దుకాణాల్లో, దాంతో పాటు లైసెన్స్డ్ అయితే సిట్టింగ్ షాప్, బెల్ట్ షాప్స్ కూడా ఉన్నాయి అయితే వాటన్నిలో కూడా తరచుగా వీళ్ళు తనిఖీలు నిర్వహిస్తే ఇట్లాంటి కాలం చెల్లిన బీర్లను గుర్తించి అధికారులు చర్యలు చేపడితే వారి నిర్వాహకులకు కూడా భయం ఉండి ఇట్లాంటి చర్యలకు పాల్పడరు. వైన్స్ నిర్వాహకులు మాత్రం కాలం చెల్లిన బీర్లు తెలిసి అమ్ముతున్నారని చెప్పి కస్టమర్లు ఆరోపిస్తున్నారు. సునీల్, అదే విధంగా మనం చూసుకుంటే ఇక్కడ వైన్ షాప్లలో ప్రధానంగా చూసుకున్నప్పటికీ కొన్ని ప్రమోషన్ బీర్స్ కూడా షాప్స్లకు వస్తూ ఉంటాయి. సో ఈ నేపథ్యంలో ప్రమోషన్ బీర్లకు సంబంధించినటువంటి వాటిలోనే కొంత అవకతవకలు జరిగి వాటికి సంబంధించినటువంటి కాలం చెల్లింపుల వల్లనే అక్కడ ఇబ్బందులు జరుగుతున్నాయా? అయితే ఈ మొత్తం ఘటనపై ఎక్సైజ్ అధికారులు ఒక నివేదికను మాత్రం రూపొందిస్తున్నారు. రేపు పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పారు. మరోవైపు ల్యాబ్ కి శాంపిల్స్ పంపించిన నేపథ్యంలో ల్యాబ్స్ రిపోర్ట్ వచ్చా కూడా ఇంకాస్త పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది. మొత్తానికైతే ఎక్సైజ్ అధికారులు మాత్రం కదలిక వచ్చింది. తరచూ ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా కూడా వైన్స్ లో వారు తనిఖీలు నిర్వహిస్తామని చెప్పారు. అలాంటి పరిస్థితిలో మీరు చెప్పిన అంశాలకు సంబంధించిన కాలం చెల్లిన బీర్లు అలాంటివి ఉంటే మాత్రం ఖచ్చితంగా అధికారులు చర్యలు చేపడతామని చెప్పారు. సునీల్.